థైరాయిడ్ అని పోతే అక్కడ డాక్టర్ ఇవి చెప్పినాడు, ఇవి క్యాన్సర్కి సంబంధించిన గడ్డలన్నీ, ట్యాబ్లెట్స్తో పోయేది కాదు, ఇవి ఈ గడ్డలు ఖరాబు, ఆపరేషన్ చేయాలన్నారు. చేస్తే తప్పుడు మీకు కొద్దిగా వాయిస్ రావచ్చు రాకపోవచ్చు అనే మాట అక్కడ డాక్టర్ చెప్పినారు. ఇట్లే ఉందాము, ఇంకా మనకు ఆపరేషన్ వద్దే ఉంది, ఇప్పుడు ఒకరు చేయించుకొని బాధపడతాను, మళ్ళీ రెండో కూర ఎందుకు వాయిస్ అంటే దేవుడు ఎంతవరకు ఉంటే మనకు అంతవరకు ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ జనాలు చూస్తే నాకు ఇదే, ఇక్కడ ఏదన్నా బాగా మంచి జరుగుతుంటేనే కదా ఇంత జనం. ఇక్కడ మేము వచ్చిన రోజు అయితే విపరీతమైన జనం ఉన్నారు సార్ అక్కడ పునర్జన్మ. అక్కడ ఆ రిపోర్ట్లన్నీ చూపించినాము, సార్ వాళ్ళు చూసినారు. ఇది నా పేరు నరసింహుడు. నేను ఇట్లా మున్సిపల్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తాను. మాది పుట్టపర్తి జిల్లా, కదిరి తాలూకా, కుటాగుల గ్రామం. మా భార్య పేరు సరోజమ్మ. ఆమెకు ఫస్ట్ 2022 సెప్టెంబర్లో థైరాయిడ్ అని పోతే అక్కడ డాక్టర్ ఇవి ట్యాబ్లెట్స్తో పోయేది కాదు, ఇవి ఈ గడ్డలు ఖరాబు, ఆపరేషన్ చేయాలన్నారు. ఆయన ఒక 1 వీక్ అట్లా టైము ఇచ్చినారు. ఆ 1 వీక్ తర్వాత పోయినాము. ఆపరేషన్ అయితే చేసినారు. చేసి ఆ గడ్డలు తీసి మాకు చూపించారు. ఇచ్చేసి మళ్ళా ఒక రోజుకో 2 రోజులకు ఆయన మళ్ళా ఇవి టెస్టింగ్కి పంపిల్లే గడ్డలు ఇట్లా బెంగళూరుకి అని చెప్పినారు సార్. బెంగళూరుకి పోయిన తర్వాత మళ్ళీ దగ్గర 1 వీక్ అవి అక్కడి నుంచి రిపోర్ట్ రాలే. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు చెప్పినాడు, ఇవి క్యాన్సర్కి సంబంధించిన గడ్డలన్నీ. ఇంకా అప్పుడు మేము కొద్దిగా భయపడినాము, ఎట్లా ఏమని చెప్పేసి కొద్దిగా భయపడినాము. ఆ డాక్టరే మా తిరుపతి హాస్పిటల్కి రెఫర్ చేసినారు. అక్కడ పోండి, అక్కడ చూపించుకోకండి, బాగా చూస్తారు అది ఇదని. అప్పటికి దగ్గర మాకు ఈ హాస్పిటల్కి పోయేందుకు దగ్గర 2 months 3 months ఇక్కడ టైం అయిపోయింది. అంటే ఆ ఆపరేషన్ చేసినంత గాయం కూడా మానిపోయింది. మానిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోయినామన్నమాట. అక్కడ పోయి అక్కడ దగ్గర ఆ రిపోర్ట్లకు దానికి అక్కడ కూడా ఒక 2 months పై తిరిగినాము సార్. ఒక రోజు పోవడము, ఆ రిపోర్ట్లు అనడము, మళ్ళీ ఇంకో రోజు పోవడం, ఇట్లా అక్కడ కూడా 3 months. వాళ్ళు కూడా ఇంకా లాస్ట్కు ఆపరేషన్ చేసేకి అంత వాళ్ళు కూడా అన్ని రిపోర్ట్లు అన్నీ తీసి వాళ్ళు కూడా మీకు ఫస్ట్ ఆపరేషన్ చేస్తావిడే పూర్తి చేయలేదు, ఇంకా ఒక సైడ్ ఉంది ఆ గడ్డ అనేదని చెప్పినారు సార్. అది ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే సరే అని మేము ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మా భార్యను అక్కడ మళ్ళీ డాక్టర్లు అంతా ఆపరేషను ఇంకా ఈరోజు చేస్తామని మళ్ళీ అంతా టెస్టింగ్ చేసి అప్పుడు చెప్పినారు. ఎందుకంటే ఇంతకుముందు ఆపరేషన్ చేసినాడు, ఒక నరం ఎక్కువ కట్ చేసినాడు, దాంతో కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడు మళ్ళీ మేము ఆపరేషన్ చేస్తే తప్పుడు మీకు కొద్దిగా వాయిస్ రావచ్చు రాకపోవచ్చు అనే మాట అక్కడ డాక్టర్ చెప్పినారు. చేస్తే నమ్మకం మేమైతే గ్యారంటీ ఇవ్వలేము, వాయిస్ పోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్క పూర్తి నరం తీసేసినారు, మళ్ళీ తీసినప్పుడు వాయిస్కు సంబంధించిన నరాలు ఏమైనా కట్ కావచ్చు అనే దాంతో వాయిస్ రాకపోవచ్చు అన్నారు. అందుకు మా వాళ్ళు భయపడినారు. ఇట్లే ఉందాము, ఇంకా మనకు ఆపరేషన్ వద్దే ఉంది, ఇప్పుడు ఒకరు చేయించుకొని బాధపడతాను, మళ్ళీ రెండో కూర ఎందుకు వాయిస్ అంటే దేవుడు ఎంతవరకు ఉంటే మనకు అంతవరకు ఉంది అని చెప్పేసి వచ్చేసినాం సార్. వచ్చేస్తే అక్కడ ఒకళ్ళు ఇట్లా పరిచయం అయ్యి యూట్యూబ్లోనో ఇట్లా వాళ్ళకల్లా ఎవరికంటే ఆయనకు తెలిసి నాకు చెప్పినాడు. అది ఇట్లా హైదరాబాద్లో పునర్జన్మ హాస్పిటల్ ఉన్నాడు సార్, బాగా పనిచేస్తుందంట,
అక్కడ ఉతురిపో ఇంకా అక్కడ వెళ్ళండి, ఇంకా ఈడ వద్దనుకున్నారు కదా అని చెప్పేసి సరేలే అని చెప్పినాము. అక్కడ ఆ పిల్లోడు చెప్పినాడు అక్కడ. మళ్ళీ ఇంటికి వచ్చినాం సార్. ఇంటికి వస్తే మాకు తెలిసిన వ్యక్తి మా ఆఫీస్లో ఉంటే ఇట్లా కర్ణాటకలో అది ఏదో అక్కడ పోండి, అక్కడ కూడా ఏదో మందులు ఇస్తారంట. అదంటే ఫస్ట్ అక్కడ పోయినాం సార్. కారు రెంట్కి తీసుకొని వెహికల్ పోయినా అది చాలా దూరం, అది 2 రోజులు పట్టింది మాకు పోయి రావడానికి. పోయినాము, ఏదో ఒక ఆశ అనమాట మనిషి మీద, ఏదో అక్కడ పోతే బాగా అవుతుందా, ఇక్కడ పోతే బాగా ఏదో పోయినాము. తర్వాత వాళ్ళు ఇచ్చిన పౌడర్లు అవి తీసుకొచ్చి అవి ఏదో ఇంత పౌడర్ వేస్తే ఇంత వాటర్ వెళ్ళని చెప్పినారు. అది బాగా బాయిల్ చేసిన తర్వాత దాన్ని పొడగట్టి ఒక బాటిల్ వేసుకొని ఒక గ్లాస్ ఇచ్చిన, మనం టీ తాగుతాం కదా సార్, గ్లాసు దానికి లెవెల్ పోసుకొని తాగాలన్నారు. అది తాగితే మా భార్యకు అది సెట్ కాలేదు సార్. సెట్ కాకపోతే మనిషి వీక్ అయిపోతూ ఉంది. సరే అంతే, మేమైతే అది పూర్తి కూడా వాడలేదు సార్, కొద్దిగా వాడినాము. ఇంకా మనిషి చూస్తుంటే మాకు భయం అవుతుంది ఇంకా ఏమని. తర్వాత ఇంకా ఆ అబ్బాయి చెప్పినాడు కదా ఇట్లా హైదరాబాద్లో పునర్జన్మ హాస్పిటల్, సరే ఇంక ఇవన్నీ ఏముద్దు చూద్దాం, లాస్ట్ హైదరాబాద్ పోదాం అక్కడ చెప్పినారు కదా అని చెప్పి ఆపరేషన్ చేయించకుండానే మేము ఆ రిపోర్ట్లను తీసుకొని ఇక్కడ హైదరాబాద్ పునర్జన్మ హాస్పిటల్కి రావడం జరిగినది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ జనాలు చూస్తే నాకు ఒక ఇదే, ఇక్కడ ఏదన్నా బాగా మంచి జరుగుతుంటేనే కదా ఇంత జనం. ఇక్కడ మేము వచ్చిన రోజు అయితే విపరీతమైన జనం ఉన్నారు సార్ అక్కడ పునర్జన్మ వాళ్ళు. అంత జనం ఉంటే మాకు ఒక నమ్మకం అనేది వచ్చా, ఇంత జనం ఇక్కడ వస్తున్నట్టే ఏదో మంచి జరుగుతానే కదా వస్తున్నది అని చెప్పి ఎవరిని అడగలేదు సార్, ఎవరిని అడగలే. దేవుడు ఉన్నాడు, వచ్చినాము, మనకి ఏదైనా మంచి జరుగుతుంది, ఎవరిని అడగలేదు. అక్కడ ఆ రిపోర్ట్లన్నీ చూపించినాము. సార్ వాళ్ళు చూసినారు, ఇది ఉందమ్మా మీకు, తర్వాత ఇవి మేము ట్యాబ్లెట్స్ ఇస్తాము, ఈ ట్యాబ్లెట్స్ 1 year వాడమన్నారు సార్. సరే సార్ వాడతామన్నాము. ఆ రిపోర్ట్ తీసుకున్నాము. ఇంకా సార్ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్గా 1 year సార్ చెప్పిన ప్రకారం మేము ఆ ట్యాబ్లెట్స్ మందులు వాడిన తర్వాత సార్ ఆకలి అని బాగా తిన్నారు సార్. అంతకుముందు ఎందుకంటే సన్నగా అయిపోయింది కదా, 3 పూటల 3 times చపాతీ ముద్ద ఇట్లాంటివంతా బాగా 3 పూటల బాగా తిన్నారు సార్. బాగా ఆకలితో ఒక్క లేట్ అయినా కూడా సాయంత్రం పూట ఆకలి టయానికి ఏదో పెట్టారు. 3 పూటల్లో కూడా టయానికి బాగా కడుపు నిండా, ఏది ఊరికే అంతా ఇంత తినకపోకుండా తనకు కావాల్సిన ఎంత కావాలంతా 3 పూటలు తినే సార్. 3 times అది. వేరే చోటుకి ఎక్కడ పోలే. ఒక్క తాగిపోయినాం, ఏదంటే తలనొప్పి అంటే తనకు ఒక తాగిపోయినాము. ఆ తలనొప్పికి ఆ ట్యాబ్లెట్స్ ఏదో అవి వాడుతున్నాను. ఇంకా వేరే ఈ పర్టికులర్గా ఈ క్యాన్సర్కి సంబంధించి నేను ఎక్కడ పోలేదు. 3 monthsలోనే మాకు అది మాకు బాగా అయిందనేది తెలుసు. ఎందుకంటే ఆ వాయిస్ వాయిస్ కొద్దిగా కీలుగా అంటారు చూస్తారు, అట్లా వాయిస్ పూర్తి రాకపోయా, ఉదురు మాట. ఆ వాడిన తర్వాత వాయిస్ బాగా వచ్చా. అప్పుడు మాకు ఈ పని చేస్తున్నాయి, ఇది బాగుంది అని చెప్పేసి అప్పుడు మాకు నమ్మకం వచ్చింది సార్. ఎంత మాట వచ్చిందనమాట. అది మేము దగ్గర 1.5 year వాడినాము ట్యాబ్లెట్స్. వాడిన తర్వాత ఇంకా పెట్ స్కాన్ తీసుకోమన్నారు. తీసుకున్న తర్వాత ఇంకా అప్పుంటి ఇప్పుడు దగ్గర 1 year పైన సార్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకోలే. ఇప్పుడు మీ హాస్పిటల్ ఉంటే నాకు ఇప్పుడు మొన్న దగ్గర వస్తూనే ఉంటాయి సార్. సరోజమ్మ పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్, మీ ఎట్లా ఉంది సరోజమ్మ సార్? బాగుంది సార్, హెల్తీగా బాగుంది, ఆరోగ్యంగా ఉంది, మాకు ఇప్పుడు ఏ సమస్య లేదని అడుగుతుంటారు. ఇదే చెప్తుంటారు సార్. దగ్గర 3 months అవుతుంది మాకు కాల్ వస్తూనే ఉంటుంది సార్. 3 months 2 months చేస్తూనే ఉంటారు హాస్పిటల్. చాలా డిఫరెన్స్ సార్ అప్పటికి ఇప్పటికి. ఏది అసలు ఆలోచన లేకుండా అసలు ప్రతి పని నేను ఆడికి కొన్ని బరువు పనులు చేయొద్దండి అని కూడా చెప్తాను సార్. బట్టలు ఉతుక్కోవడం కానించి వంట చేయడం మొత్తం పనులన్నీ తను చేసుకుంటే ఒక్కరికి కూడా ఇప్పుడు ఆధారపడేది లేదు సార్. తను పెద్ద పనులు చేసుకుంటుంది. ఆటకి ఆ పనులు వద్దు, పెద్ద బరువు నీకు ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్తే లేదు, ఎంత పని చేసినా అలసట అనేది లేకుండా హాయిగా ఉంది సార్. ఆ పునర్జన్మ హాస్పిటల్కు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. నేను బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారు సార్ డాక్టర్ గారు ఎక్కడ ఉంటారు కూడా మాకు తెలీదు.
ఆయన మేము చూడాలనుకున్నాము, కానీ అక్కడ హాస్పిటల్ అయితే ఉన్నాడు సారు. ఆ మెడిసిన్, ఆ ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ కనిపెట్టినందుకు సార్కి కూడా మేము జీవితాంతం పడి ఉంటాం సార్. ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఈరోజు మా కుటుంబం సంతోషంగా హాయిగా ఉంది సార్, అవి వాడడం వల్ల. లేదంటే మీకు మీరే అంటే చూడు మా బాధ ఎట్లా ఉండేదో అది సార్. ఇప్పుడు సంతోషంగా ఉన్నామంటే ఆ సారు మెడిసిన్ వల్ల మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. జన్మనిచ్చింది సార్, వాళ్ళకి రుణపడి ఉంటాము సార్ పునర్జన్మ ఆసుపత్రికి. పునర్జన డాక్టర్స్ ఆ రిపోర్ట్స్ అన్ని చూసినాక పర్వాలేదమ్మా మీకు అని చెప్పేందుకు మేము హాస్పిటల్లో చాలా సంతోషమైనాము, మేము చాలా సంతోషంగా ఉన్నాం.